పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పోలీస్‌గా నటిస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రాశిఖన్నా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాశిఖన్నాకు సంబంధించిన షూటింగ్ త్వరలో జరగబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడైన కెఎస్ రవికుమార్‌ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. పవన్ గత 2 నెలలుగా సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కంప్లీట్ చేయడానికి పవన్ డేట్స్ ఇచ్చాడు. గత నెల రోజులుగా ఆయన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లోనే గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఆగస్టు నెలాఖరు వరకు ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయమన్నాడు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ రోల్ కోసం, అంటే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే హీరోయిన్ రోల్ కోసం రాశిఖన్నాని ఎంచుకున్నారట. రీసెంట్ గానే ఆమెని సంప్రదించి డేట్స్ అడగ్గా వెంటనే ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రాశిఖన్నా పవన్ కళ్యాణ్‌కి చాలా పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే పలు ఇంటర్వ్యూస్‌లో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం రాశిఖన్నా కెరీర్ ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె చివరిసారిగా నటించిన తెలుగు చిత్రం పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆమె హిందీలో పలు వెబ్ సిరీస్‌లు చేసింది. కానీ అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. కెరీర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఆమెకు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ చిత్రంలో అవకాశం రావడం నిజంగా ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో గబ్బర్ సింగ్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.